వచ్చి మల్లన్న గారు అదే పార్టీలో ఉండి అదే ముఖ్యమంత్రి గారిని విమర్శించడం కులగణన మీద మీకు ఎట్లా చూస్తారు? తప్పు అలా చెప్పకూడదు. ఎందుకంటే కుల గణన అనేది గత 25 సంవత్సరాలుగా చేయలేదు అనుకుంటున్నాను, నాకు తెలిసి చేయలేదు. బీసీ కులగణన చేయకుండా లెక్కలు ఎలా తెలిసి వీళ్ళకి? ఇప్పుడు తక్కువ చేసి చూపించారనడం అబద్ధం, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కులగణన అనేది మొన్న చేసిందే కులగణన, అప్పుడు ఎంత లెక్క ఉందో తెలియదు. అసలు లెక్కలే తేల్చకుండా ఇప్పుడు తక్కువ ఎలా చేశారని చెప్పగలుగుతారు? అదంతా ఫాల్స్ న్యూస్. అంటే సొంత పార్టీ గవర్నమెంట్ని విమర్శించడం అనేది ఎట్లా చూస్తారు? ఏమో ఆయనకి ఏమొచ్చిందో నిజంగా చెప్పాలంటే. ఆయన మహా తెలివైన అనుకుంటున్నాడేమో, లేకపోతే కులగణన జరగంది. ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాడు అంటే మాట్లాడాడంటే ఒక అర్థం ఉంది, ఏదో చెప్తారు వాళ్ళు. ఆపోజిట్ పార్టీ వాడు చెప్పకపోతే వాళ్ళకి మనుగడ ఉండదు. ఈయనకేం పోయి వచ్చింది? అది కరెక్ట్ కాదు. పార్టీ నుండి కూడా సస్పెండ్ చేస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటి టంగు వాడితే ఎవరన్నా సస్పెండ్ చేస్తారు. ఆ పార్టీలో, ఆ పార్టీ అనేది ఏ పార్టీలో ఉన్నా పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా జరగని దాన్ని జరిగినట్టుగా చెప్తే ఎవరికైనా వేటు పడక తప్పదు, ఇది మాత్రం జరుగుతుంది. ఇలా వేటు పడితే ఆయనకున్న ఫ్యాన్ బేస్ పరంగా ఒక సపరేట్ పార్టీ పెట్టే అవకాశం కూడా ఉందంటున్నారు. సపరేట్ పార్టీ పెట్టేటువంటి సామాన్యం అనుకుంటున్నాడేమో కదా. ఏదో నలుగురు ఆయన చెప్పే మాటలకి ప్రభావితులై మల్లన్న అంటుంటే ఈయన మల్లన్న దేవుళ్ళ అయిపోయినని అనుకుంటున్నాడేమో. అది కరెక్ట్ కాదండి. వాస్తవంగా ఒక పార్టీని నమ్ముకుని ఉన్నప్పుడు, ఒక పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ పార్టీ దారిలోనే నడాలా. తప్పు చేస్తే విమర్శ తప్పులేదు. తప్పు కాని దాన్ని, తెలియని దాన్ని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఇప్పుడు కులగణన చేసి లెక్కలే లేవు, పాతవి లెక్కలు లేనప్పుడు తక్కువ చేసి చూపించారు, నువ్వు ఎలా చెప్పగలుగుతావు? 2011 చేశారు, ఆ లెక్కలు ఉన్నాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయనకి మాత్రం కల్లోకి వచ్చి చెప్పాడేమో కేసీఆర్ గారు సారీ. అప్పుడు చేశారు, బయట పెట్టలేదుగా. పెట్టారా? పెట్టినప్పుడు ఎలా తెలిసింది దీనికి? తీర్మానించినప్పుడు ఎలా తెలిసింది దీనికి? అది కరెక్ట్ కాదు. మల్లన్న జాగ్రత్తగా ఉండండి. పార్టీ ఇప్పుడిప్పుడే చెడ్డ పేరులోకి వెళ్ళిపోతుంది. వాస్తవంగా ఇలాంటి వాళ్ళ వల్ల అనుకుంటాను. ముందు అన్ని పనులు జాగ్రత్తగా చేసుకుంటే మంచి అభివృద్ధి చెందుతుంది. మల్లన్న గారు మాట్లాడిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ పార్టీకి లీడ్ ఇచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అపోజిట్ పార్టీ వాళ్ళు చెప్తేనే ఈయన అన్నాడా, లేక ఈయన తెలిసి ఇతను అన్నాడా? ఏం తెలుసుకుని అన్నాడు? అంటే ప్రతిపక్ష పార్టీ లాగా ఆధారాలు పట్టుకొచ్చి మరి మాట్లాడుతున్నారు, అంతెందుకు అని చాలామంది అంటున్నారు. నా దగ్గర కూడా ఆధారం ఉందంటాను, కానీ అదంతా అబద్ధం. ఆధారం ఉండవు, ఏముండవు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకే ఆధారం ఉండదు. వాస్తవం మనం బయట వాళ్ళం. చాలామంది సొంత పార్టీ గవర్నమెంట్ని ఎదిరించాడు మొగర్రా అంటున్నారు. కులగణన వల్ల ఎవరికి దొరికిందండి? అన్నీ బీసీ కులగణన చేశారు. దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? లాభం ఇతను పోరాటం చేసిందేంటి? దాన్ని పోరాటం అనరు, మన పార్టీ నీకు దెబ్బ కొట్టడం అంటారు.